ఇది టెడీ లిప్స్టిక్ అండి. ఇది నాన్ స్టిక్కీ, నాన్ గ్రీజీ ఉంటుంది అనమాట. టోటల్ టింటర్ టెక్చర్ అంటే లైక్ మీరు లిప్ పైన చెక్ ఐ 3 in 1 యూస్ చేయొచ్చు. ఇది చాలామందికి ఏంటంటే గ్రీజీ ఉంటుంది, స్టిక్కీ ఉంటుంది అనేసి కామెంట్స్ వస్తున్నాయి కానీ బట్ అట్లాంటిది ఏమి ఉండదు. మీరు వెళ్ళి స్టోర్కి వెళ్ళి పర్చేస్ చేస్తే మీకు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి. ఎందుకంటే టోటల్లీ మంచిగా బ్లెండ్ అవుతుంది అనమాట. ఎక్కువ బ్లెండ్ చేసే అవసరం ఉండదు. మీకు చిక్ అయినా లిప్ అయినా సరే బిజీలీ 1 స్ట్రోక్ అప్లికేషన్ 3 స్ట్రోక్స్కి షేడ్ అనేది కొంచెం డార్క్ వస్తుంది. బట్ చాలా బాగుంటుంది. లాంగ్ లాస్టింగ్ కూడా మీకు అంతే ఉంటుంది. మరీ 24 hours అట్లా లాంగ్ స్టే ఉంటుందని కాదు. మ్యాక్సిమం 6 hours 7 hours లాంగ్ స్టే ఉంటుంది. బట్ కొంతమంది కస్టమర్స్ చెప్పినట్టు స్టిక్కీ ఉండదు, గ్రీజీ ఉండదు, చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. న్యూడ్ అంటే చాలామందికి అసలు పెట్టుకున్నట్టు కనిపించద్దు బట్ లిప్స్టిక్ ఉండాలి అని అనుకుంటారు చూసారా, వాళ్ళకి చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది. చాలామందికి న్యూట్రల్గా ఉండడం ఇష్టం. అంటే లిప్స్ కలరే ఉండాలి. కొంతమందికి బ్రౌన్ లిప్ ఉంటుంది, కొంతమందికి పింక్ ఉంటుంది, కొంతమందికి లైట్ బేబీ పింక్ షేడ్ ఉంటుంది, కొంతమందికి చాలా బ్రౌన్ షేడ్ ఉంటుంది. అట్లాంటి షేడ్స్ కాంప్లెక్షన్కి కూడా బాగా సూట్ అవుతుంది అనమాట. లైక్ ఆపోజిట్ పర్సన్కి తెలియదు మీరు లిప్స్టిక్ పెట్టుకున్నారని కూడా తెలియదు. అట్లనే మీరు చిక్ అప్లై చేసుకున్నప్పుడు కూడా చిక్ అనేది కూడా మీకు నార్మల్గా బ్లష్ చేస్తే ఎంత బాగుంటుంది, ఇది పెడితే కూడా అంత బాగుంటుంది. ఇంకా బ్లష్ అన్న మీకు కొంచెం రిఫ్లెక్ట్ అవుతుందేమో. ఇది మీరు చిక్కి అప్లై చేసుకున్నప్పుడు కూడా ఎక్కువ రిఫ్లెక్ట్ కాదనమాట. అంటే మీ చిక్కి అట్లా ఉందేమో అని ఫీల్ అవుతారు. చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నార్మల్గా మీరు బయట తీసుకునేదానికంటే స్టోర్స్కి వెళ్ళి చెక్ చేసి తీసుకోండి, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే బయట తెచ్చేసుకొని మీకు క్వాలిటీస్లో ఎందులో అన్నా కూడా డూప్లికేట్వి దొరుకుతుంటాయి కదా, అట్లా కస్టమర్స్ యూజ్ చేసి కొన్ని కామెంట్స్ ఇస్తున్నారు. బట్ ఇది అట్లా ఉండదండి. ఎందుకంటే మేము నార్మల్గా యూజ్ చేస్తాం, డైలీ యూజ్ చేస్తాం కాబట్టి మాకు తెలుసు దీని స్ట్రక్చర్ ఏందని. టోటలీ మ్యాట్